నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. చనిపోయిన తండ్రిపైనే కేసు పెట్టాలని జగన్ చెప్పారన్న చంద్రబాబు. ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారంటూ ఎద్దేవా. వాలంటీర్లు వ్యతిరేకం కాదు, వారు ప్రజలకే సేవ చేయాలన్న చంద్రబాబు. అన్నమయ్య జిల్లాలో దారుణం. కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి పరారైన ఎర్రచందనం స్మగ్లర్లు. స్మగ్లర్లకు టికెట్ ఇచ్చే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు భద్రత లేదన్న చంద్రబాబు, లోకేష్. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సర్పంచ్లు. నిరసనకారులను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు. సర్పంచ్లపై దాడి హేయమన్న టీడీపీ, జనసేన, బీజేపీ. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిటిషన్పై హైకోర్టులో విచారణ. 41A నోటీసు నిబంధనలు అనుసరిస్తామని కోర్టుకు హామీ ఇచ్చిన పోలీసులు. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. సిజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం. తెలంగాణ సిఏపి సెట్ షెడ్యూల్ విడుదల. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు. మే 9 నుంచి 12 వరకు ఈఏపీ సెట్ నిర్వహణ. భారత్ రైస్ సన్న బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం. 29 రూపాయలకే కిలో రైస్ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్. మధ్యప్రదేశ్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం. క్యాన్సర్తో బాధపడుతున్న బ్రిటిష్ యువరాజు చార్లెస్ III ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో బయటపడిన మహమ్మారి. స్టాక్ మార్కెట్లో బుల్ జోరు. సెన్సెక్స్ 454, నిఫ్టీ 157 పాయింట్లు లాభాలతో ముగిసిన మార్కెట్. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ని సందర్శించండి.